అని నాతో సెలవేమో. నా ప్రాణము తీయగోరు వాడికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్ళీ లజ్జపడుదురు గాక. యెహోవా దూత వారిని పారద్రోలును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందుదురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక. నన్ను పట్టుకొన వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్ల నొద్దిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చును గాక. తాను వడ్డిన వలలో తానే చిక్కబడును గాక. వాడు ఆ చేటులో పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నన్ను ఉన్నప్పుడు గోనెపట్ట కంటుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొంది దినమునందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలియునుట చూచి వారు సంతోషింపి గుంపు కూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణము రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట్లో నుండి విడిపింపుము. అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను బహుజనులలో నిన్ను స్తుతించదను. నిర్ణెత్తుకముగా నాకు శత్రువులై అయిన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట నీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకుము. నా ప్రభువా, నాకు దూరముగా ఉండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజమాటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషించుదురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని నా మనసులో వారు అనుకోకపోదురుగాక. వాని మృంగవేసితమని వారు చెప్పుకొనక యుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వను బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురుగాక. నీతిని గూర్చియు దినమెల్లా సలాపములు చేయును గాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం తెలియచేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 35వ కీర్తన. గత 2 వారాలుగా మనం దీన్ని ధ్యానిస్తున్నాం. 35వ కీర్తనను మనం 3 భాగాలుగా దేవుని కృపను బట్టి 3 భాగాలు చేసాం దాన్ని. అందులో 1వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు దానికి పెట్టుకున్న మన పేరేంటి, నామకరణం ఏంటంటే యుద్ధ భూమిలో యుద్ధశూరుడు. 2వది 11వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు న్యాయస్థానములో నమ్మకమైన సాక్షి. మూడవది 19వ వచనం దగ్గర నుంచి 28వ వచనం వరకు దేవుని మందిరములో దేవుని ఆరాధికుడు. దేవునికి స్తోత్రం. చిన్నగా గడిచిన 2 వారాల్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. దావీదు పక్షాన వ్యాజ్యమాడే వారు ఎవరు లేరు. 34వ కీర్తనలో అదుల్లాము గృహం నుండి ఆయన కీర్తన రాశారు. అంటే అదుల్లాము గుహ అనగా
కష్టాలు, నష్టాలు, వ్యక్తిగత కారణాలు, వాటన్నిటిలో నుండి ఆ కీర్తన రాశారు ఆయన. ఆహారం తినటానికి లేనప్పుడు కూడా ఆయన రాసిన మాట ఏంటంటే, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ నీ యందు నమ్మిక ఉంచు వారికి, నిన్ను ఆశ్రయించు వారికి ఏమీయూ ఉండదు. ఎంత సత్యం అండి అది. అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ టేస్ట్. అయితే ఇక అక్కడి నుంచి 35వ కీర్తనలోకి వచ్చిన తరువాత అదుల్లాము గుహ నుండి ఎన్గెదీకి వెళ్ళిన తరువాత ఆ బాధ భరించలేక 1వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఎందుకు అంటే దావీదు నమ్ముకున్న వారే, దావీదే ఎవరైతే నాకు సహాయం చేస్తారో, లేకపోతే నేను ఎవరికైతే సహాయపడ్డాను అనుకున్న వారే, దావీదు పక్షమున ఉన్నవారే వెళ్ళి సౌలు దగ్గర రకరకాల మాటలు చెప్తున్నప్పుడు సౌలు దగ్గర దావీదు గురించి అదో రకమైన అభియోగాలు మాట్లాడుతున్నప్పుడు ఇక ఒంటరి వాడైపోయి, నా వ్యాజ్యం నా వల్ల కాదు ప్రభువా, నేను దిక్కులేని వాడిని అయిపోయాను, నీవే నా వ్యాజ్యం ఆడాలి అన్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? సౌలు దావీదు స్నేహితులు, సౌలు ఆఫీస్లో ఆస్థానంలో పనిచేస్తున్న వారందరూ దావీదుకి వ్యతిరేకమైన, దావీదు ఇంటిలోనే దావీదు పక్షాన నిలువబడిన ఒకడు నుంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే ఆశ లేదనుకుంటామో అక్కడే చిరు దీపమును వెలిగించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. దేవునికి స్తోత్రం. ఇక మనకు అవకాశాలు లేవు, అవకాశాలు అయిపోయినాయి, మనుషులు ఎవరు నమ్ముకోకూడదు, మనుషులందరూ ఇంతే అనుకున్నప్పుడు ఆ శత్రువుల డెన్లో నుంచే ఒక ఆశాకిరణం నీ కొరకు దేవుడు లేవనెత్తుతాడు. అంత ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ 3వ వచనం ఆఖరిలోకి వచ్చేసరికి ఆయన అంటారు, అతి ముఖ్యమైన వచనం అది, మొదటి నుంచి చెప్తున్నాను, నేనే నీ రక్షణ అని. ఆయనే మన రక్షణ. దేవుడు చెప్పాలి మనతో, సురేష్ నీ రక్షణ నేనే, నువ్వు మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు, నా వైపు చూస్తే నిన్ను రక్షించువాడను నేనే. మొన్న బేస్తవారం రోజు, గురువారం రోజు 100వ నామం ఒకటి మనం నేర్చుకున్నాం. ఏమిటి ఆ నామము? భర్త. భర్త. ఆ భర్త ఎక్కడి నుంచి విమోచిస్తాడు మనల్ని? శత్రువుల నుంచి విమోచిస్తాడు, మన బాధ్యతలు భరిస్తాడు, మన పట్ల బాధ్యత వహిస్తాడు, సహిస్తాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు. అంతేకాదు నేనే నీ రక్షణ అని చెప్పేవాడు కూడా మనం నమ్ముకున్న మన దేవుడు మనకు భర్త అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక అక్కడి నుంచి చెప్పుకుంటా వస్తే 34వ వచనం, 34వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత. అయితే 35వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో ఉంటుంది, యెహోవా దూత వారిని తరుమునుగాక. 6వ వచనంలో యెహోవా దూత వారిని. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ దూత అయితే మనకు కావలి ఉందో, మనకు విరోధముగా వ్యాజ్యం ఆడుతున్న వారి చుట్టూ అదే దూత వారిని తరిమేదిగా ఉంటుంది. ఆమేన్. వాళ్ళందరూ మన తరపు వారు అనుకున్నా, ఎవరు అనుకున్నా ఒకటండి. ఒక వ్యక్తిని మోసం చెయ్యాలి అని అంటే నమ్మితేనే మోసం చేయగలం, నమ్మపోతే మోసం చేయటం అనేది జరగదు కదా. మనకి ఎప్పుడైనా వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరు అని అంటే మనం నమ్మినోళ్ళే. వాళ్ళకి చాలా ఈజీ అది. అయితే దేవుని దూత మనల్ని కావలా కాస్తూ మనకు వెన్నుపోటు పొడుస్తున్న వారిని పారద్రోలే దూత. ఇది 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. 10వ వచనం చాలా మంచిగా ఉంటుందన్నమాట. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము కలిగిన చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు అని నా ఎముకలన్నీ. ఆయన నోరొక్కటే కాదు, ఎన్ని ఎముకలు ఉన్నాయి? 200. ఈ 206 ఎముకలు ఒక్కసారే మాట్లాడింది అనుకోండి, ఇక అంతకంటే పెద్ద క్వైర్ ఇంకోటి ఉండదు. ఆమేన్. మహా పెడితే 100 మందికి స్టే చేయగలుగుతాం. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న రాజ్య ప్రకాష్ గారు అయితే ఒక 150 మందికి, 200 మందికి స్టే చేయగలుగుతాడు. టాప్ టు బాటమ్. అది కూడా ఒక 5 రోజులు 6 రోజులు ఏదైనా మ్యూజిక్ కాన్సర్ట్ పెడితే పెట్టగలరు. ఈ శరీరంలో ఉన్న 206 ఎముకలు ఒక్కసారి స్తోత్రం ఉందంటే ఇక అంతకంటే పెద్ద కోయిరు ఎక్కడ ఉందండి? అది ఒక రోజు అంటదా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఆఖరి మాట ఏంటి? నా నాలుక నీ నీతిని గూర్చియు.
నీ కీర్తిని గూర్చియు దినమెల్లా రోజంతా. తెలుగులో కీర్తిని గూర్చి అని ఉంది కానీ ఇంగ్లీష్ వెర్షన్లో కానీ ఓల్డ్ హీబ్రూ వెర్షన్లో ఏముంటుందని అంటే సమాధానమును గూర్చి, షాలో మనకు రాయబడింది. అంటే సమాధానమును గూర్చి దినమెల్లా నా నాలుక సల్లాపం చేస్తుంది. సల్లాపం చేయటం అంటే నీళ్ళు కల్లాపు చల్లడం కాదు అమ్మా. సల్లాపు చేయటం అంటే సల్లాపము దేవుణ్ణి మహిమపరుచుట. 206 ఎముకలండి ఇక్కడ, అదే కదా రాశాడు ఆయన. విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు. ఏమన్నా ఒకటి ఆపాడా? ఒకటి ఆయన పక్షాన్ని పెట్టుకున్నాడా? నువ్వు ఒక్క ఎముక, నువ్వు నా పక్షాన్ని నుండు అని చెప్పి దేవుని దాచుకున్నాడా? చెప్పట్లా మీరు? ఆడవాళ్ళకి ఎన్ని ఎముకలు ఉంటాయి, మగవాళ్ళకి ఎన్ని ఎముకలు ఉంటాయి? మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఎముకను తీసి కదా మిమ్మల్ని చేశాడు దేవుడు. మీకు వందనాలు. మెడికలా మా వైద్య ఆరోగ్యమా మీకు వందనాలు. నవ్వే మిగులుతుంది. యేసు రక్తం జయం. 11వ వచనం నుంచి ఏమిటట దానికి పెట్టుకున్న పేరు? నమ్మకమైన సాక్షి. కోట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులు గూర్చి. నువ్వు ఈ పని చేసావంట, ఇలా చేసావంట, వాళ్ళు ఎలాగన్నావంట, ఈ మాటలు. బాబు నేను చేయలేదు, నువ్వు చేసావంటలే, నేను చేయలే, నువ్వు చేసావంటలే. కోట సాక్ష్యములు వాళ్ళందరూ లేస్తున్నారు. వారు వ్యాధితో ఉన్నప్పుడు ఈయన గారు ఏం చేశారట? దావీదు గారు, గోనెపట్ట కట్టుకున్నాను, ఉపవాసము చేత నా ప్రాణమును, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చుట అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఆ రోజు. తర్వాత అతడు నా చెడికాడైనట్టు. ఎవరైతే నడుము మీద దంతున్నారో, కీర్తనల గ్రంథం 41వ కీర్తన 9వ వచనంలో ఉంటారు ఎవరు తన్నారు అనేది. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొనినా నా విహితుడే, నా ఇంట్లో అన్నం తిన్నోడే మడిమనెత్తాడు. నడుము మీద తన్నడానికి మడిమనెత్తాడు. మనం ఎవరినైతే నమ్ముకుంటామో వాళ్ళ వల్లే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇన్ని జరిగినా కానీ దావీదు గారు ఏమంటారు 18వ వచనంలో? నేను మహాసమాజములో, నేను నిన్ను బహుజనులలో. అది కావాలండి దేవునికి. ఎవరున్నా లేకపోయినా, ఒక్కడిగా ఉన్నా, నీ దగ్గర 206 ఎముకలు ఉన్నాయి కదా, పోనీ 205, సరాసరి 205 ఎముకలు ఉన్నాయి కదా. నీ ఎముకలన్నిటితో, నీ శరీరం అంతటితో, నీ అవయవం అంతటితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ 2 చేతులు పైకెత్తి, మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే నువ్వో పెద్ద మహాసైన్యం. హల్లెలూయా. దేవుడు ఏ కార్యం చేసినా గుంపులుగా చేయడు ఆయన. గుంపులు వాక్యంలోకి వెళ్ళి చెప్పుకుందాం. నీ భక్తి నీకుంటే, నీ భక్తి వల్ల నీకు ధైర్యం కలుగుదా? ఏమండి, నీకు 100 మంది కావాలా? చచ్చిపోయే నరమాతృనికి, తృణప్రాయునికి నువ్వేళ భయపడతావు? అదే కదా మనకు మాట్లాడాడు దేవుడు. ఒక మనిషి చచ్చిపోతాడు, ఎంతకాలం ఉంటాడు? అధిక బలం ఉన్న ఎడల 80, ఆ తర్వాత షుగరు బీపీ వచ్చేది కదా. షుగరు బీపీ వచ్చిందంటే వెనకాల థైరాయిడ్ ఉంటుంది కదా. ఏమండి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరిచి దేవుడు మన గుండెల్లో ఉండగా. హల్లెలూయా. ఆయన ఉన్నాడు మనకు తోడు. మహాసమాజంలో, బహుజనుల మధ్యన దేవా నిన్ను స్తుతిస్తాను. ఈ దినాన్న దేవుని సన్నిధిలో ఎలా ఆరాధించాడు దావీదు గారు అనేది చూద్దాం. 19వ వచనం. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్హేతుకముగా, ఏ కారణం లేకుండా. కొంతమంది శత్రువులు అయిపోతారు, అందులో అనుమానం లేదు. మనం బాగున్నామంటే మనతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తగిలేనా లేదు అలాంటి వాళ్ళు? మనం పచ్చగా ఉన్నాం, మన బట్టలు మనం వేసుకున్నా కానీ, మన అన్నం మనం తింటున్నా కానీ, మన కారు మనం తుడుచుకుంటున్నా కానీ, అబ్బో తుడిచేస్తున్నట్టు కారు, ఇలాంటి వాయిసెస్ చాలా వస్తూ ఉంటాయి. ఇక అపార్ట్మెంట్ కల్చర్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. నిర్హేతుకముగా
నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి ఏంటంట వాళ్ళకి సంతోషం ఉండదు. వారు ఏ గోతినైతే తవ్వారో ఆ గోతిలోనే వారు పడిరి, లేఖనం చెప్తున్నమాట. వాళ్ళు ఎలా ఉంటారట? పచ్చిగడ్డి అయినా కానీ ఒక పూట ఉంటుందేమో కానీ వారు అప్పుడే మలిచి అప్పుడే ఎండిపోవు పచ్చగడ్డి వంటి వారిని కీర్తనలోనే ఉంటుంది. ఎందుకు అంటే వారు నమ్ముకున్న పరిస్థితులు అలాంటి. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన నిత్యము సింహాసన ఆసీనుడై ఉన్నారు. 2025 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా సుమారు ఆ ఖాళీ సమాధి చెప్తున్న మాట, నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఇక ఎప్పటికీ కూడా ఖాళీ సమాధి అనేది ఉండదు, ఒక్కడి తప్ప. ఆ దేవుడే సజీవుడైన దేవుడు, ఆయనే సింహాసనాసీనుడు, ఆయన మన దేవుడు, యెహోవా దేవుడుగా కలిగిన జనులైన మనము ధన్యులం. దేవునికి స్తోత్రం. 20వ వచనం, వారు సమాధానపు మాటలు ఆడరు. ఎందుకంటే వాళ్ళకి మనల్ని ఆడుకోవడం ఎక్కువ. మనల్ని ఆడుకోవడం అలవాటు అయిపోయి సమాధానపు మాటలు ఆడరు. ఎంతసేపు ఎటు తందామా, ఏ గోల్ పోస్ట్లోకి వెళదందామా అని ఆలోచనే తప్ప, సరే పోన్లే సమాధానంగా మాట్లాడదాం, ఒకరోజన్నా పలకరిద్దాం. ఆ పులకరింపులు వారికి ఉండవు. తర్వాత, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా కపట యోచనలు. ఏ గృహమైతే సమాధానంగా ఉంటుందో, మనమేమో ప్రతి గృహంలో, సంఘంలో, దేశంలో సమాధానం కలగాలని మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? సమాధానము పోవునుగాక. సంఘంలో సమాధానం పోవాలి, కుటుంబంలో సమాధానం పోవాలి, దేశంలో సమాధానం. ఇదే ప్రార్థన వారిది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. మళ్ళీ యుద్ధం ప్రారంభమైందా? 6వ అధ్యాయం 12వ వచనం. కుటిలమైన మాటలు. కుటిలమైన మాటలు అంటే ఏంటి? కుళ్ళుబోతు మాటలు, పొడిచే మాటలు కాదు. ఏలికేస్తే కాలికేయటం, కాలికేస్తే ఏలికేయటం. ఏదైనా కానీ, ఏది చెప్పినా కానీ ఏదో రకంగా నామాలు పెట్టేద్దామనే ప్రయత్నం చేస్తారు. వారి కుటిల వర్తనలు. వాళ్ళు ఎలాంటి వారట? బైబిల్ చెప్తున్న మాట, పనికి మాలిన దేనికి పనికిరారా. వాడు కన్ను గీటుతూ పక్కన వెనకాల ఉన్నవాడికి ఇలా కన్ను కొట్టేసి, మీకు ఎలా వచ్చింది కన్ను కొట్టడం అన్నాడు సూత్రుడు. ఏమండి, అందరికి వచ్చండి. అబ్బా, కన్ను గీటుతూ కాళ్ళతో సైకిల్ చేస్తారట, వేళ్లతో ఇలా సైకిల్ చేసుకుని మాట్లాడడం ఒక కీర్తనలో మనం చెప్పుకున్నాం ఈ మధ్య కాలంలోనే. ఎక్కడైనా ఎవరికి ఆ కీర్తనలు అది ఉందా? చెప్పాలి. మస్తాన్ మీకు దగ్గరలోకి వచ్చినట్టుంది కానీ బయటికి రావట్లే. 123వ కీర్తనలో, దాసుని కన్నులు యజమానుని వైపు చూసినట్లు. ఎందుకట? ఎక్కువ కాలం ఒక యజమాని దగ్గర ఒక దాసుడు పని చేస్తూ ఉంటే వారిద్దరి మధ్యన సహవాసం పెరుగుతుంది. ఏమండి, ఈ యజమానికి ఆ దాసుడి పట్ల భద్రత పెరుగుతుంది. ఈ యజమానుడు ఆ దాసుడికి కావలసినంత జీతం ఇస్తాడు. వీటన్నిటిని బట్టి ఆకాశమందున్న దేవునితో మనము సహవాసము చేసిన ఎడల ఆయన మూమెంట్ కూడా మనకు అర్థమైపోద్ది. హల్లెలూయా. ఆయన చూపు కూడా మనకు అర్థమైపోద్ది. హల్లెలూయా. ఎప్పుడంటే ఆ ఇంటిమసీ, ఆ సహవాసం వచ్చినప్పుడు, ఓహో నా దేవుడు ఇలా ప్రవర్తిస్తాడు కదా. మోషేతో దేవుడు ఎలా ప్రవర్తించారు? మోషే అంటాడు 90వ కీర్తనలో, ఆయన మార్గములన్నీ నాకు తెలుసు. ఆయన ఏ టైంలో ఏ విధంగా వస్తాడు, ఏ మార్గంలో వస్తాడనేది ఎవ్వరికీ తెలియదు పరిశుద్ధ గ్రంథంలో. మోషేకి ఒక్కడికే తెలుసు. దావీదు గురించి ఏమంటాడు దేవుడు? దావీదు తండ్రి గురించి ఏమంటాడు? తండ్రికి ఏది ఇష్టమో, యెహోవా దేవునికి ఏది ఇష్టమో దావీదుకు తెలుసు. అందుకని
తండ్రి ఏమంటాడు, దేవుడు ఏమంటాడు దావీదు గురించి? నాకు ఇష్టానుసారుడు. హల్లెలూయా. నా ఇష్టానుసారుడు. ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారం చేసేస్తాడు ఈయన. ఒకవేళ నన్ను గురించే, మీరందరూ చాలా మంచివాళ్ళు, పరిశుద్ధులు, స్తోత్రం, హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎవరు బాధల్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. మీరందరూ చాలా మంచివాళ్ళు. ఒకవేళ నా గురించి దేవుడు చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు? ఈడు ఎందుకు చెప్పండి, పూర్తి చేయి, ఖాళీలు టక్మని చేస్తావు కదా. ప్రవీణ్ గారు వచ్చారనా? ఓహో, దేవునికి లేకపోతే అనేద్దాం అనమాట. సరే, తర్వాత వచ్చినలోకి వెళ్దాం. 21. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా కనబడినదే అనుకుంటారట. దూషిస్తారు, నోరు పెద్దదిగా, వారి నోరు తెరిచిన సమాధి. సమాధి. ఆ సమాధిలో ఏముంటాయి? ఎముకలు, కుళ్ళు ఉంటుంది, దుర్గంధం ఉంటుంది. అంటే వారి నోరంతా దుర్గంధమే. మంచి మాటలు వారి నోటి వెంట రావు. శాప వచనాలు తప్ప దీవెన వచనాలు వారి నోటి వెంట రావు. ఒకరు బాగుండాలి, వారు చాలా బాగున్నారు, యథార్థవంతులని వారి నోట మాట చెప్పదు. ఏదో రకంగా వాళ్ళు ఎంత బాగున్నప్పటికీ వాళ్ళ తప్పులు ఎంచుకుని మరి వారు దూషణ మాటలే మాట్లాడతారు. నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరిచారు. ఆహాహా, ఇప్పుడు వాని సంగతి మాకు ఏదో తెలిసిపోయినట్టుగా మాట్లాడతారు. తర్వాత 22వ వచనం. యెహోవా, ఇదంతా నీకు కనబడుతుంది ప్రభువా. ఏదంతా కనబడుతుంది? నిర్హేతుకముగా వారు నాకు శత్రువులయ్యారు. నా గురించి వారు సంతోషించకూడదు ప్రభువా. వారు కన్నుగీటి సమాధానపు మాటలు మాట్లాడట్లేదు. వారికి విరోధముగా, నాకు విరోధంగా కపట యోచనలు చేస్తున్నారు. తర్వాత 21వ వచనం. వారు నోరు పెద్దదిగా తెరిచి ఆహాహా అని చెప్పేసి ఇదంతా దేవా నీకు కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకుము నా ప్రభువా, నాకు దూరముగా ఉండకుము. 23వ వచనం కూడా. నాకు న్యాయము తీర్చుకొనుటకు మేలు కొనుము నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు. దేవునికి స్తోత్రం. దావీదు ఆశ ఏంటండి ఇక్కడ? 1వ వచనంలో కానీ ఇప్పుడు మనం చదువుకున్న 22, 23 ఈ వచనాల్లో దావీదు ఆశ ఏంటి? దేవా, నువ్వు నా పక్షమున వ్యాజ్యమాడు. దేవుడు చెప్తుంది ఏంటి? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో, నీ పక్షమున యుద్ధం చేసేవాడిని నేనే, యుద్ధము యెహోవాది, నేను యుద్ధం చేస్తానని చెప్తుంటే మీరు యుద్ధం చేసుకుంటారేంటని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, నా పక్షమున నీవు వ్యాజ్యమాడు, నా శత్రువుల్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి శత్రువులు అనేవారు ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియమైన కుమారుడిగా మనం మారాలి అని అంటే శత్రువుల కొరకు, హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ మీద ఉన్న చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. పాత నిబంధనలో వ్యాజ్యమాడటం ఉంటుంది, క్రొత్త నిబంధనలో క్షమాపణ ఉంటుంది. వ్యాజ్యమాడటం చాలా ఈజీ. మనమే వ్యాజ్యమాడేస్తున్నాడు, దేవుడు వ్యాజ్యమాడడం ఏంటండి? ఆయన ఒక్క మాట పలికితే చాలు, ఒక్క దూత వస్తే చాలు, సైన్యం ఎగిరెళ్ళిపోతుంది. కానీ క్షమించడం అనేది చాలా కష్టం. క్షమించే గుణం గనక మనకి కలిగి ఉన్నాం అనుకో, మనకి సమస్తము నూతన సృష్టిగానే కనబడుతుంది. హల్లెలూయా. మనం క్షమించడం అనేది మనం నేర్చుకుంటే, ఇలాంటి ఎక్కడ కాలేజీలు ఎక్కడ నేర్పించరు. క్షమించటం, సహనం ఒక బైబిల్లోనే, దేవుని ఆలయంలోనే క్షమించడం అనేది ఏంటో నేర్పిస్తారు. ఆ క్షమించడం అనేది అంత ఈజీ కూడా కాదు. కనీసం మనం ఎల్కేజీలో కూడా జాయిన్ అవ్వలేదేమో ఒక రకంగా చెప్పాలి అని అంటే. మన దేవుడు చేసి చూపించాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే. దేవుని ఆశ ఏదో దావీదు గారి ఆశదే. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏది చేశాడో మనం చేయవలసిన పని కూడా అదే. దేవుడు క్షమించాడు, మనం కూడా ఏం చేయాలి? క్షమించుకుంటూ వెళ్ళాలి అంతే. ఇంకా వాళ్ళు ఎంత చేసినా కానీ ఓకే ఓకే ఓకే.
ఆ క్షమిస్తున్నప్పుడు కీడుకు ప్రతి కీడు, పౌలు వరకు కూడా ఏమంటాడండి, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, సాధ్యమైనంత వరకు కృతజ్ఞత వచనమే లేని ఎడల ఏమి చేయవలెను. సురేష్ మంచోడని చెప్పాలి, ఏం చేసినా కానీ చెప్పడం మీ వల్ల కాలేదనుకో, ఎవరన్నా వచ్చి సురేష్ అని అంటమే మిగతాది ఆయన పూర్తి చేసుకుంటాడు అంతే. పౌలు గారు ఎంత జ్ఞానవంతుడో నేను మొన్నటి ఒక దినాన్ని చెప్పుకొచ్చాను, ఇక్కడ పరమగీత గ్రంథంలో ధ్యానిస్తూ. పౌలు చాలా జ్ఞానవంతుడు. అక్కడ పరిసయ్యులు ఉండుట చూచి సద్దుకైలు పరిసయ్యులు ఉన్నారు ఒక కోర్టుకి వెళ్తుంటే. సద్దుకైలు కంటే పరిసయ్యులు ఎక్కువగా ఉన్నారు. ఒక చూపుతో, ఒక గ్లాన్స్తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ లెక్కెట్టి నేను కూడా పరిసయ్యుడనే అని చెప్పి వెళ్ళాడు అంతే. ఇదంతా మాట్లాడాల. నేను కూడా పరిసయ్యుడిని మీరు కోర్టుకి తీసుకెళ్తున్నారా అంటే మృతుల పునరుద్ధానం ఉందని ఆయన చెప్పాడు, లేడని మీరు సద్దుకైలు వాదిస్తున్నారా, అందుకని అతను కోర్టుకు ఈయన బాగానే ఉన్నాడు. వాళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారు. ఒక్క చూపుతో లెక్కెట్టేశాడండి. ఏమన్నా అన్నాడా, వాళ్ళు ఏమైనా తిట్టాడా? ఎవరిని తిట్టలేదు. నేను పరిసయ్యుడిని అన్నాను అంతే. తర్వాత అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, నువ్వు ప్రవక్తలను నమ్ముతున్నావా అని అన్నాడు. నమ్ముతున్నాను అంటే ఒక బాధ, నమ్మట్లేదంటే ఒక బాధ. ఎవరన్నా ఏమైనా తిట్టాడా? లేదు, ఒక మాట. అదే దేవుడు చెప్తున్నాడు, మన వ్యాజ్యం ఏదో దేవుడికి అప్పచెప్పేయాలి. నీకు సమయోచితమైన సహాయం చేస్తానని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచ్చినవండి. సమయోచితమైన, నీవు కృపాసనము దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన కృప. చెప్పండి ఎన్నో వచ్చిన, ఒక మాట చెప్పండి. నెంబర్ చెప్పకపోయినా ఆఖరి వచ్చినమో మొదటి వచ్చినో చెప్పొచ్చు కదండి. చూడు, చదువు అయితే 14 వచ్చిన 16. దేవుడిచ్చును గాక, దేవుడు మనందరికీ అట్టి సమయోచితమైన సహాయమును దయచేయును గాక. హల్లెలూయా. ఎందుకు సమయోచితమైన సహాయం అంటే మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఒక ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత 24వ వచనం, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చయా. ఆహా, వారిని మృంగివేసితిమని. మనుషుల్ని ఏది మింగేస్తుంది? మనుషుల్ని, జంతువుల్ని మింగేసే జీవం ఒకటి ఉంది కదండి, అపవాది. ఇంకా పాము, కొండ చిలువ, అనకొండ ఏదో కొండ అంటారు కదా, వీళ్ళందరూ ఆ బ్యాచ్ అనమాట, మనుషులు మింగేసే బ్యాచ్. మనలో కూడా ఉంటారండి. అంటే సంఘంలో చెప్పట్లేదు సుమా, మనం దైనందిన జీవితంలో మనం తిరుగుతున్న సమాజంలో ఇలాంటి వాళ్ళు, మన సంతోషాన్ని మింగేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మింగేయటం మొదలెట్టిన దగ్గర నుంచి మనం కూడుకోవాలి, మనల్ని మనం లేపుకోవాలంటే చాలా కష్టం. మీకు అనుభవం ఉందో లేదో తెలియదు ఏమండి. అందుకే ఎక్కువ ఏం చెప్తానంటే, ఢిల్లీలో లేని రాజకీయాలు సంఘాల్లో ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. చాలా మంది ఎంకరేజ్మెంట్ క్రైస్తవుల్లో తక్కువ. 133వ కీర్తన మొదటి మాట ఏంటి? ఆహా, బాది కూడా తిప్పారు ఏంటంటే మీరు మరీను. ఆహా, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత గురించి నొక్కి చెప్పేవాళ్ళు ఎవరు? క్రైస్తవులే. ఐక్యత లేని వారు ఎవరు? అక్కడ దాగేందుకు ప్రవీణ్, ఈయన కాదు, పగడాల ప్రవీణ్ పగడాల ఒక 2 రోజులు ఊపేసి వదిలిపెట్టేశారు అంతే. ఇప్పుడు ఎటు పోయారో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. అసలు ఆయన 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 వేసిన కోర్టు ఆ కేసు ఏమైందో కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అదే ఇతర వారిని చూడండి, తేలే వరకు వదలరు. ఏమండి, నేనేది రోడ్లు ఎక్కమని చెప్పట్లా, ప్రార్థన చేసే విషయంలోనైనా ఆయన గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఏమండి, ఐక్యత తక్కువ వారు ఎవరంటే మనమే. కానీ మనం అది మారుద్దాం ఈ రోజు నుంచి. హల్లెలూయా. యేసు నామమున ఐక్యత కలుగును గాక, సమాధానము కలుగును గాక. హల్లెలూయా. మనం అంతా ఒక కుటుంబమే. ఎక్కడో అక్కడ దెబ్బ తగులుతుంది కుటుంబానికి, దెబ్బ తగలకుండా ఉండదు. దెబ్బ తగులుతుంది, నువ్వు షూ వేసుకున్నా కానీ ఏదో జరుగుతుంది. ఏమంటే కొత్త టైర్లు వేయించినా దానికి మేకు గుచ్చుకోకుండా ఉంటుందా?
అవుతుంది కదా. అర్రే నేను కొత్త టైర్లు వేసాను ఆయన దగ్గరికి వెళ్ళి దెబ్బలాడితే నువ్వు మేకుల మీద నడిపించావు అంటాడు. అలాగే సంఘం అనే శరీరానికి కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాలుకి దెబ్బలు తగిలినప్పుడు ఈ ఈ తల లేకపోతే ఈ కళ్ళు చూడటం మానేస్తాయా? కాళ్ళు కదా తగిలింది మనకి ఎందుకు అనుకుంటాయా? సమానంగా ఇందాక 205 ఎముకలని చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పేస్తుంది ఇవిడ. అటువంటి ఐక్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. తర్వాత వచ్చిన 26, నా అపాయమును చూచి సంతోషించు వారందరూ ఈయన చేసిన ప్రార్థన ఎంతమందికి గుర్తుంది? 4వ వచనంలో చూడండి ఒకసారి ఆయన చేసిన ప్రార్థన ఏంటో. కలుగునుగాక, లజ్జపడుదురుగాక. 8వ వచనం, పడునుగాక. ఇదే కదా 26వ వచనంలో నెరవేరింది. నువ్వేదైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. మన శుక్రవారం కూడా మనం చెప్పుకున్న మాట అదే. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అంతేకాదు ప్రార్థనకు జవాబిచ్చి పనిచేసే దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించి సరేలే చేస్తానులే అనే దేవుడు కాదు, చేసి చూపించే దేవుడు. ఆమేన్. 27వ వచనం, నా నిర్దోషత్వమును బట్టి గాక ఆనందించు గణపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన నిర్దోషత్వాన్ని బట్టి యథార్థంగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసండి ఎవరికైనా. యథార్థంగా ఉన్నాం అనుకో, అబద్ధం చెప్పామనుకో, దానికి ఎన్ని అబద్ధాలు పెట్టాలి మళ్ళీ వెనకాల? ఫోన్ అక్కర్లా, మనం అన్నీ చెప్తుంటాం మనల్ని మనం కవర్ చేసుకోవడానికి. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. ఈ అబద్ధాల్లో మనమే దొరికేస్తాం ఎక్కడ, మనమే వాళ్ళకి ఆన్సర్ చెప్పేస్తుంటాం. ఎవరు అమాయకులు కాదండి. నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషిస్తారు. ఈ ఉత్సాహధ్వని, ఆనందం, ఈ సంతోషం, ఈ నిర్దోషత్వం ఎక్కడ దొరుకుతుంది అని అంటే పరిశుద్ధుడైన దేవుడి దగ్గరే. పేతృపత్రికలో పేతృ గారు అంటారు కదా, ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి? ఆయన నిర్దోషత్వం కలిగిన వాడు గనుక మనం కూడా నిర్దోషులుగా ఉండాలి. ఇలా బోధ చేసేది గ్రంథం ఎక్కడా లేదండి. చాలా గ్రంథాలు ఉన్నాయి కానీ ఈ గ్రంథం ఎక్కడా ఉండదు. ఎక్కడో అక్కడ చెడు అనేది కొద్దిగా ఎంత ఆయన గురించి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. కానీ ఆయన ఉన్నాడు, ఓ చెట్టు కింద కూర్చుంటాడు. ఏమండి, రాజరికం చేసిన తర్వాత ఏదో చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం అయింది. ఆయన చెప్పిన బోధల్లో కూడా ఎక్కడో అక్కడ తప్పు ఉంటుంది. కానీ తప్పు లేని గ్రంథము, నిర్దోషత్వం గురించి, పరిశుద్ధత గురించి చెప్పే గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. హల్లెలూయా. దాని పేరే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. చదువుదాం తర్వాత 28వ వచనం, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా పాడుతానే ఉంటుంది. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో అయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం చదువుదాం ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం. అమ్మా జాగ్రత్తగా అమ్మా. ఇది 31వ వచనం, 2వ వచనమా? అది కాదు, అది ఎన్నో వచనం? 30 అమ్మా కాదు, సొంత కుమారుణ్ణి ఎన్నో వచనం అని అడుగుతున్నాను అమ్మని. 32 ఆవిడ చెప్పట్లా. 31, 30 తప్ప 32లోకి వెళ్ళట్లేదు. అది నా బాధ. 32వ వచనం, తన సొంత కుమారుణ్ణి మనకి ఇచ్చేయటానికి వెనుతీయని దేవుడు మనల్ని అందరినీ తన సొంత కుమారుణ్ణి అప్పగించేసిన దేవుడు
ఏమ్మా చెప్పండమ్మా ఒకసారి. 35వ కీర్తన 3 వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం కదా. ఆయన శత్రువుల గురించి, వ్యాజ్యమాడడం గురించి, సిగ్గు గురించి, లజ్జ గురించి, ఈ కోట సాక్షుల గురించి ఇన్ని మాటలు మాట్లాడాడు కదా. ఆఖరి వచనానికి వచ్చేసరికి నా నీతిని, నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు నా నాలుక ఎల్లప్పుడూ సల్లాపం చేస్తాను ఆఖరిలో అన్నాడు కదా. మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన దినము ప్రారంభం నుండే తన సొంత కొడుకునే మన కొరకు ఇచ్చేసాడు. ఆఖరి రక్తం బొట్టు వరకు రక్తం చిందించడానికి సిలువకు అప్పగించేశాడు. ఆ సిలువ మీద ఎంత గావు కేక పెట్టినా పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? మన కొరకు కొడుకునే ఇచ్చేసిన దేవుడు నీకు అన్నీ ఇవ్వడా? ఏమ్మా, అన్నీ ఇవ్వడా? నిన్ను నిలబెట్టడా? నీకు ఐక్యత ఇవ్వడా? నీకు సమాధానం ఇవ్వడా? నిన్ను ఆశీర్వదించడా? అన్నిటికీ మించి పెండ్లి కుమార్తె స్వారూప్యం నీకు ఇవ్వడా? ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నిన్ను ఉంచడా? ఆయన ఎడవ ప్రక్కన నిన్ను కూర్చుండబెట్టుకోడా? ఆయన చెప్పరేమ్మా. సొంత కొడుకునే ఆయన ఇచ్చేశాడండి. ఎందుకు? నిన్న ఆయన తీసుకెళ్ళడానికి. ఆయన సొంత కొడుకు ఎక్కడుంటాడు? ఆయన ఇంట్లో ఉంటాడు. ఆయన ఇంటికి మనల్ని తీసుకెళ్ళడానికి కొడుకునే కిందకి పంపించేసిన దేవుడు. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళడానికి ఏమేం కావాలో సమస్తమును నీకు దయచేయును గాక. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు ఏది కావాలంటే అది దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉండి చెప్తున్నానండి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించి చూడు, నమ్ముకుని చూడు, యేసుక్రీస్తు కౌగిలిలో ఉండి చూడు. నీ గుండెల్లో ఏ కోరిక వస్తే ఆ కోరిక నెరవేరు. అంటే లస్ట్ చెప్పట్లా నేను, లస్ట్ కోరికల గురించి నేను చెప్పట్లా. మళ్ళీ ఇంకో రకరకాల మాటలొద్దు. నీకు ఏది కావాలో, అరే ఇది ఉంటే బాగుండే, ఓ వైట్ షర్ట్, ఓ ఎగ్జాంపుల్, ఓ తెల్ల చొక్కా ఉంటే బాగుండే అని నీకు ఉంటే రేపు పొద్దున కల అది ఉంటుంది నీ దగ్గర. నువ్వు దానికోసం ఏం తింటావా, ఏం తాగుతావా, ఏం ధరించుకుంటావని పిచ్చి పిచ్చి ఆలోచనలు అక్కర్లేదు. నీ 205 ఎముకలు ఆయన్ని స్తుతిస్తూ ఉంటే చాలు. నీ అవయవాలు ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే చాలు. నువ్వు మౌనంగా ఉన్నా, కూర్చున్నా, వీళ్ళందరూ టీవీ చూస్తారంటారు, మనం కూడా టీవీ చూస్తుంటాం, మన మనసు మాత్రం స్తోత్రమయ్యా యేసయ్యా నీకో. ఇది మెయింటైన్ చేయగలిగితే ఆ అన్యోన్య సహవాసం అంటారు దాన్ని. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారు కదా. 2 భలే పక్కన కూర్చున్నారు మీ ఎదురు. అత్తలు అమ్మలు ఇద్దరు పక్కన బాగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ అమ్మాయి ఈయనకి చూస్తుండదు పద్దాక. ఈయన చెప్పరే, అసలు మాకు తెలియదు సార్, అవునా అన్నాడు చూస్తారేమ్మా. అందుకే కదా ఎదురు కూర్చేసామమ్మా, ఇప్పుడు పక్కకెత్తలు తిరగాలని. అలాగా మనం కూడా దేవుని వైపు, ఆడోళ్ళైనా దేవుని వైపు, మగోళ్ళైనా దేవుని వైపు. అంతేగాని కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని అటు చూసావు అనుకో, ఎక్కడి నుంచి రాదు. ఆ తర్వాత మాట ఏంటి? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలనని, అంతే నీకు సహాయం. నువ్వు మనసులో అనుకుంటున్నావు నాకు ఎవరు సహాయం చేస్తారని, అప్పుడు ఆయన చెప్తాడు నేను చేస్తాను కదా అంటాడు ఆయన. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని కృప మనం పొందుకొందుదము గాక. ఆమేన్. లేద్దాం, నిలబడదాం. మన నాలుక